నాగినీడు గారు కాదు, అది అది తర్వాత ఎపిసోడ్. తర్వాత ఎందుకంటే ఇది ప్రైమ్ 9 ప్రేక్షకులకి తెలియాలి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూస్ చూసేది ఎస్పెషల్గా యూత్ చూస్తారు. యూత్కి చాలా ఈజీ సినిమాకి వెళ్ళటం, టీవీకి వెళ్ళటం, మీడియాకి వెళ్ళటం చాలా ఈజీ అని చెప్పి పేరెంట్స్కి తెలియకపోతే పేరెంట్స్ని కూడా కన్వే చేసి ఇక్కడికి వచ్చి ఫిల్మ్ ఛాంబర్లో నేను ఒక గంట నిలబడితే 4-5 అన్నా వస్తారు. మేము యాక్టర్ కావాలని వచ్చి తిరుగుతున్నాం సార్, 2-3 ఏళ్ళు అయిపోయింది, మాకు ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు, మీ ఇంటర్వ్యూ చూసాం సార్, మీరన్నా కొంచెం ఏదన్నా చేయగలరా అని అడిగేవాళ్ళు బోల్డ్ మంది. ఎంత నాలెడ్జ్ పెరిగిందో అంత ఇన్నోసెన్స్ కూడా పెరిగింది. అంటే ఈజీగా ఐడెంటిఫికేషన్ రావాలి, ఈజీగా మనీ రావాలి. ఇప్పుడు వచ్చే యూత్, అప్పుడు మేము వచ్చింది క్రేజ్, ఓన్లీ యాక్టర్ కావాలని వచ్చాం. యాక్టర్ అయితే డబ్బులు వస్తాయి అనేది కూడా తెలియదు అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చే యూత్ యాక్టర్ అవ్వాల్సింది ఎందుకంటే డబ్బుల కోసమనే వస్తున్నారు. ఈజీగా డబ్బులు వస్తాయి, మాకు క్రేజ్ వస్తుంది అని వస్తున్నారు. వీళ్ళందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా కష్టాలు ఎక్కువైనాయి ఆర్టిస్టులకి. అప్పుడు ఉండేది కష్టాలు, కానీ ఇప్పుడు మీడియా పెరిగింది, సినిమా యాక్సెస్ పెరిగింది, కానీ కష్టాలు కూడా పెరిగాయి. సో కాబట్టి తెలియడం కోసం ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను మీకు ఇది. ఎందుకంటే ఈ ఛానల్ ఉన్న రెప్యుటేషన్ వింటారు డెఫినెట్గా. సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేస్తే వినాల్సిందే, వింటారు. సో నేను ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నిలబడితే మీకు అసలు చెప్తే నమ్మరు. నేను సినిమాలు చూసేటప్పుడు గ్రూపులో ఉండి 10 మందిలో ఉండి బయటకు వచ్చి ఒక డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్ కూడా నాకు నోయింగ్, నాకు తెలుసు ఇతను కూడా మంచి ఆర్టిస్టే అన్న ఫీల్ ఉండేది నాకు. అలా గ్రూపుల్లో చేసే సినిమాలు ముత్యాల సుబ్బయ్య గారు, రవిరాజ పినిశెట్టి గారు, వీళ్ళంతా విలేజ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్టులు చేసేవాళ్ళు అప్పుడు. పెదరాయుడు లేకపోతే అన్న ఈ టైపు. ఆ సినిమాల్లో విలేజ్లో ఎమోషన్గా ఒక 10 మందిలో నుంచి బయటకు వచ్చి ఒక డైలాగ్ చెప్పి ఆ డైలాగ్ చెప్పగా నన్ను చంపేస్తాడు చచ్చిపోయి, అలాంటి ఒక్క సీన్లో చేసే ఆర్టిస్టులు కూడా నాకు తెలుసు. వాళ్ళు కూడా హైదరాబాద్లో కారులో తిరుగుతుంటారని నా ఇమాజినేషను. నేను హైదరాబాద్లో, నేను మా ఊర్లో ఉన్నప్పుడు, ఎందుకంటే రెగ్యులర్ సినిమాల్లో కనపడేవాళ్ళు. అప్పుడు చెన్నైలో ఫీల్డ్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక లిమిటెడ్ సర్కిలే ఉండేది ఆర్టిస్టులు. వాళ్ళకి రిలేషన్ ఉండేది, ఎవరు వీక్గా ఉన్నారో, ఎవరికి అవకాశాలు లేదో పెద్ద ఆర్టిస్టులు వాళ్ళకి అవకాశాలు ఇప్పించేవాళ్ళు. ఒక లిమిటెడ్ సర్కిల్ అనమాట అది. హైదరాబాద్కి వచ్చి ఎస్టాబ్లిష్ అయినాకనే ఆ లిమిటెడ్ పోయి అన్లిమిటెడ్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఎక్కడ ఏ సినిమా జరుగుతుందో ఎవరికి తెలియదు. అప్పుడు అలా ఉండేది కాదు. సో కాబట్టి రెగ్యులర్ సినిమాల్లో రెగ్యులర్ ఆర్టిస్టులు కనపడతా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ చూసి కూడా నేను ఇంప్రెస్ అయ్యేవాడిని. నేను అలా ఫిల్మ్ ఛాంబర్లో వచ్చి నిలబడితే మొట్టమొదట నేను హైదరాబాద్లో చూసిన ఆర్టిస్టు, ఇది చాలా చోట్ల చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, నేను చంద్రమౌళి అని ఒక ఆర్టిస్ట్ని చూశాను నేను. ఆయన చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్ళు, పోలీస్ క్యారెక్టర్, విలేజ్లో ఓ పెద్ద అలా. అతను కూడా నాకు మంచి ఆర్టిస్టు, మంచి క్యారెక్టర్, చిన్నదైనా బాగా చేసేవాడు అన్న ఫీలు నాకు. అతను కూడా కారులో తిరుగుతాడు కదా, అంత ఇమేజ్ ఉంది కదా, నేనే ఇంత గుర్తుపడుతున్నాను అనుకునేవాడిని. అతను ఆ ఫిల్మ్ ఛాంబర్ గేట్లో నుంచి టీవీఎస్ 50 కంటే చిన్న బండి ఒకటి ఉండేది, లోనా అని, మీకు తెలిసే ఉండదు అసలు, నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యాక ఆ లోనా లేదు. టీవీఎస్ 50 అనే బండి కంటే చాలా చిన్న బండి, సైకిల్ కంటే కొద్దిగా పెద్దది. ఆ బండి మీద వచ్చాడు ఆయన. నాకు సెకండ్ టైం అన్నపూర్ణ స్టూడియో ఇన్సిడెంట్తో మొత్తం పోయింది అసలు. ఇతను చూడగానే ఇంక మొత్తం కొలాప్స్. అసలు ఆర్టిస్ట్ అవటం అనవసరం ఇంక అనుకున్నా. ఆయన కాదు, ఆయన ఈ బండి మీద ఎందుకు వస్తాడు అనుకుంటా దగ్గరకు వచ్చి స్టాండ్ వేసి పైకి వెళ్తుంటే నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఆయనే అని. పోయి గబగబా వెళ్ళిపోయి, సార్ మీరు యాక్టర్ కదా సార్ అన్న. ఒకసారి చూసి చాలా ఇరిటేషన్లో వచ్చాడు ఆయన అక్కడికి. ఎందుకంటే పైన ఏదో సీసీ క్రియేషన్స్ అని దాంట్లో ఏదో సినిమా చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, తిప్పుతున్నారు, ఆ ఇరిటేషన్తో వచ్చాడు ఆయన. తర్వాత చెప్పాడు ఆయన, ఒక్కసారి అలా చూసి పోవా అని చెప్పి ఒక బూతు మాట అని వెళ్ళిపోయాడు. అయితే ఏంది అని తిట్టాడు నన్ను లిటరల్గా. అంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు ఆయన, వెళ్ళిపోయాడు పైకి. నాకు ఇంకా అదేమి వినపడలేదు అసలు. ఈయన కూడా ఈ బండి మీద వచ్చాడంటే ఏంటి ఇంకా అసలు బతికే ఆర్టిస్టులు ఏంటి ఇలానా, ఇట్లుంటుందా అని చెప్పి మళ్ళీ ఆయన వచ్చిందాక వెయిట్ చేసి మళ్ళీ చాలా ప్లీజింగ్గా రిక్వెస్ట్గా, సార్ మీరు కోప్పడొద్దు సార్, మీరు సినిమా యాక్టర్, నేను చాలా సినిమాలు చూశాను సార్ ఎవరైనా. ఇప్పుడు నేను కూడా ఎవరినన్నా ఫిల్మ్ ఛాంబర్లో వచ్చి సార్ అది అంటే పోవా, ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తారు. ఏంటంటే సార్ మీరు ఆ సినిమాలో డైలాగ్ బాగా చెప్పారు అనగానే టక్కుమని
సరే ఏంటి చెప్పు అంటాం ఆటోమేటిక్గా. అది ఆర్టిస్ట్కి ఒక్కడికే ఉంటుంది. ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవాడు, ఇప్పుడు కీర్తిశేషులు అని ఒక నాటకం ఉంది, ఒక బుక్ ఉంది, నాటకం బుక్. దాంట్లో కీర్తిశేషులు రైటర్ రాధాకృష్ణ అని అతను ఒక మాట రాస్తాడు దాంట్లో, ఓయి కళాకారుడా అవిగో అవిగో చప్పట్లు, అవే గదిరా ఆకలిగొన్న కళాకారుడికి పంచభక్ష పరవాణాలు అని. విజిల్స్, చప్పట్లు, లేకపోతే మీ యాక్టింగ్ చాలా బాగుంది, మీ డైలాగ్ చాలా బాగుందంటే ఇమ్మీడియట్గా అసలు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి కూల్ అయిపోయి చెప్పమ్మా అంటాం. అలా చెప్పే వాళ్ళని మనం ఇప్పటికీ ఎవరికైనా రిసీవ్ చేసుకుంటాం. అలాగే సార్ మీరు మీ సినిమా అది చూసాను చాలా బాగా చేస్తారు సార్ మీరు అంటే ఏంటమ్మా చెప్పు అన్నాడు. చెప్పండి ఫస్ట్ అడిగిన ప్రశ్న, సార్ మీరు ఈ బండి మీద వచ్చారు ఏంటి సార్ అన్న. అంటే అసలు ఏంటి చెప్పు సార్, ఈ బండి మీద వచ్చాను నేను చెప్తాను. తర్వాత ఏంటంటే నేను చెప్పాను ఆయనకి, సార్ ఇలా స్కూలు కాలేజీ నా ఇది నేను ఇలా వచ్చాను సార్ నేను యాక్ట్ చేయడం కోసం అంటే, బండబూతులు తిట్టి ఆయన ఇమ్మీడియట్గా వెళ్ళిపో నీ స్కూల్ నువ్వు తీసుకో, లేదంటే స్కూల్ పెట్టుకో, ఇక్కడ అయితే వద్దు, నువ్వు హైదరాబాద్లో ఉంటే నీ లైఫ్ మొత్తం వద్దు, నువ్వు చెడిపోతావు, నువ్వు పనికిరాని వాళ్ళలాగా అయిపోతావు, చదువు సంజలు లేక ఏదో బతకడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ నువ్వు ఇంత చదువుకొని నీకేం కర్మ అది ఇదని చెప్పి, సరే అది కాదు సార్ మీరు ఇలా వచ్చారు ఏంటంటే అప్పుడు చెప్పాడు 250 రూపాయలు ఇస్తారా నాకు, 15 ఏళ్ళు అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి, నా రేంజ్కి నేను ఎదగాలని వచ్చాను, ఎదగలేకపోయాను, ఫ్యామిలీ పిల్లలు వాళ్ళని పోషించుకోవడానికి ఏదో ఇలా వచ్చినవి చేసుకుంటా ఇంకా అయిపోయింది నా లైఫ్ ఇంతే, నాకు ఇదన్నా ఉంది, నాతో పాటు చేసేవాళ్ళు చాలా మందికి ఇది కూడా లేక నడుచుకుంటూ తిరుగుతుంటారు, నేను చాలా బెటర్గా ఉన్నాను, ఈ బండి అన్న ఉంది, ఇది లేని వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి, ఇక నేను అడిగేది సమాధానం చెప్పకుండా వద్దొద్దు అసలు ఇక్కడ పనికిరావు నువ్వు, ఈ ఫీల్డ్ వేస్ట్, మీకు దూరం నుంచి చూస్తే చాలా నున్నగా కనపడుతుంది కొండ, దగ్గరకు వచ్చి చూస్తేనే అప్పుడు తెలుస్తుంది ఆ రాళ్ళు గుట్టలు లోయలు, అలాంటిది ఈ ఫీల్డ్. నేను కూడా మోహన్ బాబు గారిని చూసి మా ఊరు పక్క ఊరే, మాకంటే ముందు పోయి హీరో అయ్యాడని నేను కూడా ఎగేసుకుంటూ వచ్చాను అక్కడికి, నేను ఏమీ కాలేదు, కాకపోగా ఇదిగో ఊర్లో ఉంటే కొంచెం బాగుండేవాడిని నేనని చెప్పి ఆయన చాలా తగ్గించుకొని, అంత చెప్పాల్సిన పని లేదు ఆయన, అంత డిగ్రేడ్గా నువ్వు డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపో ఊరు అన్నట్టు చెప్పేశాడు. సో ఆ రోజు డిసైడ్ నేను ఇంకా యాక్టర్గా ట్రై చేయకూడదు, కానీ ఇంక ఊరు వెళ్ళడానికి స్కోప్ లేదు, ఊరెళ్ళి మళ్ళా చెప్పొచ్చాను, ఊరెళ్ళి మళ్ళీ స్కూల్ పెట్టడానికి ట్రై చేస్తుంటే ఇంకా అక్కడ ఒక స్కెల్టన్ లాగా మనిషిలాగా చూడరేక, అప్పుడున్న సిచ్యువేషన్ అలా అనిపించింది నాకు. సో ఊరు వెళ్ళడానికి లేదు, ఇంక ఏం చేయాలని నెక్స్ట్ డేనే నేను ఓకే ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, రోడ్డు మీద ఉంటాం మనం అని చెప్పి అప్పుడు ఈనాడులో ట్రై చేశా. నాకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఈనాడులో నేను ఈనాడులోనే నాకు జాబ్ కావాలని కొంచెం రికమెండేషన్ అది పెట్టించి ట్రై చేశా. ఎందుకంటే అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్షన్ 95లో సగం కన్స్ట్రక్షన్ అయిపోయి ఇక సినిమాలు రెడీ అవుతున్న ప్రాసెస్లో ఇక్కడ చేరితే అటు వెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఈనాడులో ట్రై చేసి 15 days లోపు ఈనాడులో జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యా. వితిన్ 15 days. ఈనాడులో అంత ఈజీ కాదు రావటం. అప్పట్లో ప్రైవేట్ ఫారంలో రామోజీరావు పేరు చెబితే నిబద్ధతకు ప్రెస్లో కానీ ప్రైవేట్ ఫార్మ్స్ చాలా ఉండేది అప్పుడు, ఆయనకి నిబద్ధతకి నియమాలకు ప్రైవేట్ ఫారంలో ఏదన్నా ఉందంటే అది ఫస్ట్ ఈనాడు చెప్తుండేవాళ్ళు. ఈనాడులో జాబు రావడం అనేది కూడా అంత ఈజీ కాదు. వచ్చింది నాకు, అంటే వేరే దీంట్లో ట్రై చేసి 15 daysలో సోమాజి కూడా ఈనాడు ఆఫీస్కి జాయిన్ అయ్యాను. 6,000 శాలరీ, ఒక 3 months ట్రైనింగ్ పీరియడ్. వస్తే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అక్కడే 6,000కి. ఏంటి పరిస్థితి అంటే ప్రతిరోజు లిటరల్గా ఐస్ నుంచి కళ్ళ నీళ్ళు వస్తుండేది నాకు. ఇది ఎందుకు వచ్చాను అంటే బళ్ళు బళ్ళు అవుతాయి అంటే ఇదేనేమో మనిషి ఒక్క తప్పు డెసిషన్ తీసుకుంటే లైఫ్లో ఎలా అయిపోయాం మనం, ఎలా ఉండేది, ఎలా అయిపోయాం. ప్రతిరోజు స్కూల్ లైఫ్ గుర్తు చేసుకుంటూ ఈ లైఫ్ ఒక బాక్సు 158 నెంబర్ బస్సు కొత్తపేట నుంచి సోమాజిగూడ వరకు ఆ బస్సు ఎక్కి ఎక్కడికి వచ్చి దిగి నైట్ 11ంటికి ఇంటికి వెళ్ళటం, మళ్ళీ 8ంటికి ఇంట్లో బయలుదేరటం. అక్కడ తెలిసింది మాకు ఫస్ట్ మంత్లోనే అసలు రామోజీ ఫిల్మ్ సిటీకి ఈనాటికి సంబంధమే లేదు. ఇక్కడ నువ్వు ఎన్ని రోజులు ఉద్యోగం చేసినా రామోజీ ఫిల్మ్ సిటీ నిన్ను షిఫ్ట్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే పేపర్ అంతా ఉండేది ఇక్కడ,
ఈనాడు ఉషోదయ పబ్లికేషన్స్ ఇక్కడ ఉంటుంది, రామోజీ ఫిల్మ్కి ఏం సంబంధం, నేను అక్కడికి ఎందుకు పంపిస్తారు, అది అసలు ఇంపాసిబుల్, అసలు ఇక్కడ బ్రాంచ్ అసలు మారదు, ఈనాడులో మార్చరు అట్లా అని చెప్పేశారు. ఇదేంటిది అనుకుంటున్న టైంలో అప్పుడు ఒక కలర్ ల్యాబ్లో ఒక అవకాశం ఉందని ఇక్కడ పనిచేసే స్టాఫ్ ఎవరో చెబితే అప్పుడు నేను ఆ ఇంటర్వ్యూకి నేనే చేరొచ్చు కదా అని వెళ్ళా. అది ఎందుకంటే ఫిల్మ్ ల్యాబ్ అని చెప్పారు అప్పుడు, అంతే నాకు చెప్పింది, అది ఫిల్మ్కి సంబంధించిన ల్యాబ్ అని చెప్పారు. సరే అక్కడికి వెళ్ళి కనుక్కుందాము ఏంటో అసలు ఫిల్మ్స్కి సంబంధించిందని ఒక సండే నేనే వెళ్ళాను. ఆ ల్యాబ్ ఉన్నదే నాగినేడి గారు. మీకు అందరికీ తెలుసు, మర్యాద రామన్నలో విలన్ క్యారెక్టర్ చేసిన నాగినేడి గారు అప్పుడు ప్రసాద్ ల్యాబ్కి జనరల్ మేనేజర్, జిఎం కమ్ ఎండి అన్నమాట. సో ఆయన ప్రైవేట్గా ఒక ల్యాబ్ పెట్టుకుంటుంటే దాంట్లో ఎవరో కుర్రోళ్ళు మనుషులు కావాలనుకుంటుంటే అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కదా అని చెప్పి నేను వెళ్ళాను అక్కడికి. ఆయన కూడా ఇంటర్వ్యూలో ఏంటంటే నేను ఇలా చదువుకున్నాను సార్, ఇంత నాది క్వాలిఫికేషన్ ఉంది, నేను మీ దగ్గర జాయిన్ అవుతాను సార్ అంటే, అసలు వద్దు నువ్వు, నాకు ఇంత క్వాలిఫికేషన్ ఉండే అవసరం లేదు, నాకు ఇంటర్మీడియట్ చదివినోడు చాలు, నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నానని చెప్పాడు. కాదు సార్ అని అప్పుడు చెప్పాను నేను, కాదు సార్ నేను అంత చదువుకొని కూడా హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే, ఇందుకు వచ్చాను సార్ ఫిల్మ్లు యాక్ట్ చేయాలన్నా, లే ఫస్ట్ అన్నాడు. నిలబెట్టి అరగంట సేపు తిట్టాడు ఆయన. రోత మాటలన్నీ, అసలు ఫూలిష్ అయ్యా, మీరు చదువుకుంటారు కానీ బుర్ర లేదు మీకు, నువ్వు స్కూల్ పెట్టాను అంటున్నావు, ఏ నాలెడ్జ్తో నువ్వు హైదరాబాద్ వచ్చావు, ఊరకే ఎగేసుకొని వస్తే వచ్చినోడు అందరూ ఆర్టిస్ట్ అయిపోతారా, ఎందుకు అవుతారు, నీకేం బ్యాక్గ్రౌండ్ ఉంది, నీకేం తెలుసు యాక్టింగ్, అసలు తెలిసినా కూడా ఎవడిస్తాడు ఇక్కడ అని చెప్పి చడామడ తిట్టి వెళ్ళిపో, నాకు అసలు సినిమా పిచ్చున్నాడు, అసలు నా కాంపౌండ్లో ఉండటానికి లేదన్నాడు, నేను చేర్చుకొని వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో, నువ్వు ఊరు వెళ్ళిపో, అసలు వేస్ట్ ఇక్కడ, నువ్వు అంత చిన్న వయసులో ఏం తెలియకుండా స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేసుకోలేవు, అమ్మేసావు, వ్యాపారంలో ఒక వ్యాపారం లాభం వస్తే అమ్మేసి పెట్టుకుంటారు కదా ఇంకొకటి, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసుకో వెళ్ళి, ఇప్పుడు నీకు స్కూల్ ఏమి తెలియకుండా పెట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేవు, నువ్వు వెళ్ళిపో, అసలు ఈ హైదరాబాద్ ప్రెమిసెస్లో నువ్వు ఉంటే నువ్వు నాశనం అయిపోతావు, అసలు ఫ్యూచర్ ఉండదు నీకు, సినిమా పిచ్చున్న వాళ్ళు అసలు బాగుపడరు, అది ఇదని చెప్పి ఇది చేశారు. చెప్తే అప్పుడు ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి నా పద్ధతి అదంతా నచ్చి, అయితే ఏంటి ఇప్పుడు ఫైనల్గా అంటే, నేను జాయిన్ అవుతాను సార్, మీకు నచ్చకపోతే వెళ్ళిపోమని చెప్పండి, నేను బతకడానికి హైదరాబాద్ రాలేదు, నేను నటుడు అవ్వాలని హైదరాబాద్ వచ్చాను సార్, నాకు శాలరీ అంత ఇచ్చినా పర్లేదు, నేను జాయిన్ అవుతాను మీ దగ్గర, మీకు నచ్చకపోతే నన్ను వెళ్ళిపోమని చెప్పండి సార్ అన్న. అప్పటికి కూడా ఆయనకి ఇష్టం లేక ఇక నా డిస్కషన్లో ఆయన కొంచెం సాటిస్ఫై అయ్యి, సరే నువ్వు జాయిన్ అవ్వు, కాకపోతే నేను బిగినింగ్ పెట్టుకుంటున్నాను కాబట్టి నేను నీకు 1500 లోపే ఇస్తా శాలరీ, 1500, అది కూడా నీ చేతికి 1300 ఇస్తా, 180 రూపీస్ బస్ పాస్, నువ్వు ఎక్కడో కొత్తపేట నుంచి వస్తాను అంటున్నావు, పంజాగుట్టకు నువ్వు మామూలుగా షెడ్యూల్ సర్వీసులో సగం డబ్బులు అయిపోతాయి, 180 రూపాయలు బస్ పాస్ నేను తీసిస్తా, 1300 నీకు శాలరీ ఇస్తా, అది నా పరిస్థితి అది అన్నాడు. ఎప్పటి నుంచి అంటే అలా చెబితే వెళ్ళిపోతానని ఆయన 6000 ఇచ్చే దగ్గర నుంచి వచ్చి చెప్పాడు ఆయన. ఈనాడు బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషను, నువ్వు ఎలాగో నీకు పాప అంటున్నావు, ఫ్యామిలీ అంటున్నావు, వచ్చావు, సరే సిటీకి వచ్చాం, పాపను చదివించుకోవడానికి వచ్చానని ఫిక్స్ అయిపోయి ఆ అమ్మాయిని మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి, ఈనాడులో ఉండి మంచి ఫ్యూచర్ ఉంటుంది, ట్రైనింగ్ టైం అయిపోతే నీకు 10,000 పైన శాలరీ ఇస్తారు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నా దగ్గర ఏముంటుంది, ఇది కానీ సక్సెస్ఫుల్గా రన్ కాతే నేను మూసేస్తాను, నేను అవసరం లేదు, దాంట్లోనే ఉండు అన్నాడు. ఇవన్నీ కాదన్న తర్వాత అప్పుడు ఈ 1500కి ఇస్తాను అని చెప్తే జాయిన్ అవుతాను సార్ అని చెప్పా. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు మీ మామయ్య వాళ్ళని, మీ ఫాదర్ని, మీ మిస్సెస్ని, వీళ్ళందరిని అడిగి అక్కడి నుంచి నేను మానేసి ఇలా వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ యాక్సెప్టెన్సీ తీసుకుంటేనే రా అని చెప్పాడు. ఎందుకంటే తెలియకుండా చేయొద్దు నువ్వు ఏ పని, నువ్వు గోల్డెన్ లైఫ్ వదిలేసుకొని అనవసరంగా ఇటు వచ్చావు, సరే ఇక్కడ వచ్చి ఈనాడులో జాయిన్ అయ్యావు, అది మంచి బ్రాండ్ కాబట్టి అక్కడ లేకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చి వాళ్ళకి తెలియకపోతే ప్రాబ్లం అవుద్దంటే ఎవరికి చెప్పకుండా చెప్పేసాను సార్, అందరూ ఒప్పుకున్నారని చెప్పేసి జాయిన్ అయిపోయి ఇక్కడ జాయిన్ అయ్యి అలా 2.5 years చేశాను ఆయన దగ్గర. ఎందుకు అక్కడ జాయిన్ అయ్యానంటే, కేవలం సినిమా వాళ్ళు పరిచయం కావాలి, సినిమా సర్కిల్ లేకపోతే మనం యాక్టర్లు అవ్వలేము. ఇప్పుడు కూడా వచ్చే వాళ్ళకి అదే చెప్తాను నేను, మీరు రిలేటెడ్గా ఉన్న దాంట్లో జాబ్ చేయండి ఫస్ట్, కొంచెం ఎర్నింగ్ ఉంటుంది. సినిమా ఫీల్డ్ ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఇక్కడ ఉన్న మైనస్లు ప్లస్లు అన్నీ తెలుస్తాయి. తెలిసిన తర్వాత మీరు ట్రై చేసుకుంటే నష్టం ఉండదు. ఏదో ఉంటుందని చెప్పేసి ఏది లేని చోటకు వచ్చి ఏదో ఉంటుందని ఫీల్ అయ్యి తర్వాత బాధపడితే ఉపయోగం లేదని చెప్పి చెప్తాను నేను ఇప్పుడు కూడా. అలాగే నాకు అర్థమైపోయింది, సినిమాలో నటించాలంటే సినిమా సర్కిల్ ఉండాలి మనకి, ఎవరొకరు తెలిసే చోటు ఇదే.
ఇక్కడ చూద్దామని చెప్పి అక్కడ జాయిన్ అయితే నేను అనుకున్నట్టు అక్కడ అంతా స్టిల్ ఫోటోగ్రాఫర్స్, మేనేజర్స్, సినిమా ప్రొడ్యూసర్లతో కాంటాక్ట్స్, అదే ఆ పని అన్నమాట. సో నేను 1 yearలో చాలా పెద్ద టార్గెట్ని రీచ్ అయ్యాము. ఓకే, మా సార్ అనుకోనంత టార్గెట్ని రీచ్ అయ్యి, ఎందుకంటే వాళ్ళందరూ నాకు అవసరం ఫ్యూచర్లో. నేను అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, అవ్వచ్చు, ఇంకా నటుడు ఎట్లయినా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్తో నైట్ 10-11 గంటల వరకు పనిచేసేవాడిని. అలా ల్యాబ్ టర్న్ ఓవర్ పెరిగింది, ల్యాబ్కి మంచి ఫ్యూచర్, బ్రహ్మాండమైన ఐడెంటిఫికేషన్ వచ్చింది. నాకు కూడా ల్యాబ్ రమేష్గా చాలా ఎస్టాబ్లిష్డ్, నేను యాక్టర్ కాకముందే సినిమా ఫీల్డ్లో. సో అలా అక్కడి నుంచి నేను వచ్చి, మీరు అడిగారు కదా ఎలా నాగినేడి గారు అని, అలా నాగినేడి గారి ల్యాబ్లో నేను ఆర్టిస్ట్ కావడం కోసం జాయిన్ అవ్వడం జరిగింది.